విద్యార్థులారా, ఈరోజు అదే పొలిటికల్ థియరీస్ అండ్ కాన్సెప్ట్స్, పొలిటికల్ థియరీ, కాన్సెప్ట్స్ అండ్ డిబేట్స్. ఇది నిజానికి ఒక ప్రాక్టికల్ ఫీల్డ్లో ఉండే రాజకీయాలు, తర్వాత రాజకీయ వ్యవస్థలు, రాజకీయ సంస్థల గురించి కాదు. మనము మైండ్ ఉపయోగించి, మన ఊహలు ఉపయోగించి, మన కామన్ సెన్స్ ఉపయోగించి రాజకీయ భావనలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటే బాగుంటుంది, రాజకీయ భావనలు ఒక్కొక్క రాజనీతి శాస్త్రజ్ఞుని మరియు ఒక్కొక్క రాజకీయ తాత్వికుని యొక్క రాజకీయ భావాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి మీరు కూడా ఇవి అర్థం చేసుకొని కొత్త భావాలు, రాజకీయ భావాలను ఎలా రూపొందించుకోవాలి అని కూడా మనము ఇది ట్రైనింగ్ చేసుకోవాలి. ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ స్టూవర్ట్ మిల్, తర్వాత బెంథామ్, జేఎస్ మిల్ వాళ్ళు ఆలోచించారో మీరు కూడా ఆ విధంగా ఆలోచించి కొత్త భావనలు కూడా రూపొందించుకొని అయితే ఈ కోర్సు రాజకీయ సిద్ధాంతం మరియు సబ్ హెడింగ్ ఏంటంటే భావనలు మరియు డిబేట్స్. అందులో ముఖ్యంగా తర్వాత ఈ కోర్సు యొక్క కోడ్ ఏంటంటే BPSC, అంటే బ్యాచులర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ 103 కోర్సు. ఇది సిద్ధాంతపరంగా, తర్వాత మన భావాల పరంగా చాలా ముఖ్యమైన కోర్సు అని అనుకోవాలా. తర్వాత దీని గురించి మీరు ఈ క్లాసులో అర్థం కాకుండా కూడా పోయి మళ్ళీ చదివి మళ్ళీ అర్థం చేసుకోవాలి, డిక్షనరీ చూడాలా. తర్వాత మీకు సప్లై చేయబడిన ఇది హ్యాండ్ బుక్స్, మన ఇగ్నో సప్లై చేసిన నోట్స్ కూడా చదవాలి మళ్ళీ. సో అప్పుడు చదివితే చాలా బాగుంటుంది. దీనివల్ల ఏమైందంటే మీరు రాయడంలో, తర్వాత చదవడంలో ఈ భావాలు ఉపయోగించవలసిన అవసరం ఉన్నప్పుడు, రాసినప్పుడు చాలా క్లారిటీ, చాలా స్పష్టతతో మీకు మీరు ఆ పని చేయడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మనం ముఖ్యమైన టాపిక్, తర్వాత భావన ఏంటంటే లిబర్టీ. లిబర్టీ అంటే ఏంటి? తెలుగులో, అచ్చ తెలుగులో స్వేచ్ఛ, ఫ్రీడమ్ అని కూడా ఒక కోటర్నస్ అంటారు. అంటే అది ప్రత్యామ్నాయ భావన, ప్రత్యామ్నాయ పదం అనొచ్చు. సో లిబర్టీ అంటే ఏంది? లిబర్టీ లేదు, తర్వాత అతను లిబర్టీ ఇవ్వడు, స్వేచ్ఛగా ఆలోచించనివ్వడు అని మనం ఎప్పటికీ ఎప్పటికీ దాని గురించి మాట్లాడుతూనే ఉంటాం. కానీ రాజనీతి సిద్ధాంతంలో, రాజకీయ భావనలలో అది ప్రైమరీ విషయం అన్నట్టు, ప్రైమరీ కాన్సెప్ట్, ప్రైమరీ భావన అన్నట్టు అని మనము తెలుసుకోవాలి. అయితే ఈ లిబర్టీ అనేది మనకి ఇదివరకు ఏం చదివారు మీరు? ఏ సందర్భాలలో మీకు ఈ భావన కనిపించింది, లిబర్టీ అనే భావన అని కనుక మనం ప్రశ్నించుకుంటే, యాక్చువల్గా 10th క్లాస్ 11th క్లాస్ పర్టికులర్గా మన CBSE సిలబస్లోను, తర్వాత గవర్నమెంట్ 12th క్లాస్ సిలబస్లోను, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ క్లాస్లోను, పర్టికులర్గా CSE అంటే సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, MCEC, సివిక్స్, మ్యాథ్స్, సివిక్స్, కామర్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఇది తప్పకుండా వచ్చింది. అయితే ఇంకా ముఖ్యంగా మనం రాయబడిన మన ఎక్స్పీరియన్స్లో మనం రోజు చదివి దాని గురించి చర్చించి, దాని గురించి బట్టి మనము ఉపయోగించుకునే సందర్భాల్లో కూడా
ఇది ఉన్నది. అదే మన రాజ్యాంగము మరియు మన భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఇండియన్ డెమోక్రసీ, భారత ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం. ఈ మొన్నటి వరకు మనం చదివిన కోర్సులో కూడా ఇది ముఖ్యంగా ఇది అమలు చేయబడినది. ఈ రాజ్యాంగ మన లిబర్టీ అనే కాన్సెప్ట్, స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో పొందుపరచబడింది. ముఖ్యంగా ఏ సందర్భం చెప్పండి, మన రాజ్యాంగంలో లిబర్టీ, స్వేచ్ఛ అనే కాన్సెప్ట్ ఎక్కడ పొందుపరచబడింది అంటే ఇది మన రాజ్యాంగం యొక్క పీఠికలో పొందుపరచబడింది అని చెప్పచ్చు. అది చెప్పండి మనకి. మన ఇంగ్లీష్లో మన రాజ్యాంగం యొక్క పీఠిక ఏంది? We the people of India having solemnly resolved to constitute India into a sovereign, secular, socialist, democratic republic, and to secure to all its citizens equality, justice, and justice, economic, social, and political, liberty of thought, expression, belief, and worship. అంటే పీఠికలోని రెండవ అంశం, పీఠికలోని సెంట్రల్ వాక్యాలు ఏదైతే ఉందో, సెంట్రల్ ఐడియాస్ ఏదైతే ఉందో, ఆ సెంట్రల్ ఐడియాస్లో జస్టిస్ ద్వారా, జస్టిస్ తర్వాత లిబర్టీ అనేది టర్మ్ వస్తుంది అన్నమాట. సో లిబర్టీ థాట్ అంటే మనకు ఈ లిబర్టీ అనేది పరిచయమే. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ వర్షిప్. అది ఎంత ప్రాధాన్యమో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఎంత ప్రాధాన్యం, అంత ప్రాధాన్యం కలది కాబట్టే బ్రిటిష్, ఇంగ్లీష్ తత్వవేత్తలు బాగా దాని గురించి రాసి ఆలోచించి అది అన్ని రాజ్యాంగాల్లో ఉండాలా, అన్ని రాజ్యాంగంలో ఉండవలసిన వ్యక్తి స్వాతంత్రానికి సంబంధించిన విషయము అని ప్రతిపాదిస్తే అది మనము బ్రిటిష్ వాళ్ళ కింద, నిజానికి బ్రిటిష్ పార్లమెంట్ కింద మనము చాలా మన కాలంలో మనము ఇంటలెక్చువల్గా, తర్వాత రాజకీయ పరంగా అభివృద్ధి చెందినాము. మన రాజ్యాంగంలో నిజానికి మన బ్రిటిష్ వాళ్ళ కాలంలో, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో నిజానికి మన దేశంలో బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలు చేసిన చట్టాలచే మనం పరిపాలించబడ్డమన్నట్టు. మనకు చేయబడిన చట్టాలు నిజానికి బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు జేమ్స్ మిల్లు, జాన్ స్టూవర్ట్ మిల్లు మొదలగు వారు నిజానికి పార్లమెంట్లో చర్చించి మనకు ఇవ్వబడిన చట్టాలు తయారు చేయబడినవి, రూపొందించబడినవి, ఫైనలైజ్ చేయబడినవి. సో మన రాజ్యాంగం ద్వారా, మన రాజ్యాంగం యొక్క పీఠికను కనుక మనం చూసుకుంటే ఈ యొక్క లిబర్టీ అనే భావన, లిబర్టీ అనే ఐడియా మనకి తెలుసు. కాబట్టి మనం తెలిసిందే అనుకుంటే ఏమైందంటే మనకు కాన్ఫిడెన్స్గా ఆరే మనకు తెలిసిందే కదా, ఇంకా లోతుకు పోయి దాన్ని చర్చిస్తాం, మనం రాసుకుంటాం. ఎవరెవరు ఏమన్నారు నిజంగా ఒక స్పెషల్ ప్రోగ్రాం లెక్క అంటారు. భావనలు ఇట్లా ఉన్నాయి. రాజనీతి శాస్త్రజ్ఞులు, రాజనీతిలో ఉన్న రాజనీతి శాస్త్రంలో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు ఏంటి, భావనలు ఏంటి అనేది ప్రత్యేకంగా ఈ కోర్సులో మనం నేర్చుకుంటాం అని తెలుసుకోవాలి. సో ఫస్ట్ అసలు లిబర్టీ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ లిబర్టీ అంటే అర్థం ఏంటి? లిబర్టీ అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా ఇది ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి సమాజంలో ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ఆడ మగ తేడా లేకుండా తన సంబంధించిన వ్యవహారాల్లో హేతుబద్ధమైన ప్రవర్తన, స్వయం శక్తితో
తన ఆలోచనలతో ఆలోచించి భావనలు రూపొందించుకుంటాడు. తర్వాత ఆ భావనలు తన యొక్క జీవితంలో అన్వయించుకొని పాటిస్తాడు. అంటే దాని అర్థమైంది, ప్రతి వ్యక్తి నిజానికి ఒక హేతుబద్ధమైన వాడు, తర్వాత స్వయం నిర్ణయం చేయగలుగునే యోగ్యత గలవాడు ప్రతి వ్యక్తి అని అనడమే దీని యొక్క అర్థం, స్వేచ్ఛ అనే అర్థం. అంటే మన స్వేచ్ఛ అని ఎప్పుడు అంటే స్వేచ్ఛ అంటే ముఖ్యంగా మనం వీఆర్ కన్ఫైనింగ్ టు, ఫర్ ఎగ్జాంపుల్, ఇండివిజువల్స్ ఇన్ ద సొసైటీ, ఇండివిజువల్ ఇన్ ద స్టేట్, ఇండివిజువల్. అయితే అందులో ఈ రాజకీయ స్వేచ్ఛ అని అనుకోవాలి ఫస్ట్. సో ప్రతి వ్యక్తి ఫస్ట్ వ్యక్తి స్వేచ్ఛ అంటే ఏంటంటే ప్రతి వ్యక్తి తనకు తాను ఆలోచించుకొని తనకు తాను నిర్ణయాలు తీసుకుని ఎవరిచే బయట యొక్క పరిస్థితులకు లోను కాకుండా, బయట వ్యక్తుల యొక్క బలము పరిస్థితులు భయపడి కానీ కాకుండా ఒక తనకు తాను హేతుబద్ధమైన శక్తి కలిగి ఉండడమే స్వేచ్ఛ. అంటే ఇక్కడ వ్యక్తికి లిబర్టీ అనే కాన్సెప్ట్కు సమర్థించిన వారు వ్యక్తికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి వ్యక్తి తనకు తాను హేతుబద్ధంగా ఆలోచించి తన యొక్క అభివృద్ధికి, తర్వాత ఇతరుల యొక్క అభివృద్ధికి పాటుపడే విధంగా ఆలోచనలను కలిగి ఉంటాడు, యోగ్యతను కలిగి ఉంటాడు అనేది సూచన. అయితే ఇది ముఖ్యంగా ఏ పరిస్థితుల్లో ఈ వ్యక్తి యొక్క స్వేచ్ఛకు కావలసిన పరిస్థితులు ఎలా ఉంటాయి, హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ హేతుబద్ధంగా ఆలోచించుకుంటూ స్వయం నిర్ణయాధికారాలు తీసుకోవడప్పుడు కావాల్సిన పరిస్థితులు కూడా మనం పరిశీలించాలి. శాస్త్రజ్ఞులు అంటే నేను ఏంటంటే ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించి హేతుబద్ధంగా ఆలోచించి భావనలు రూపొందించుకొని ఆ భావనల ప్రకారం ప్రవర్తించడానికి కావలసిన పరిస్థితులు కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనము లిబర్టీ స్వేచ్ఛను మనము వివరంగా తెలుసుకోవడం, దాని యొక్క అర్థము వివరంగా తెలుసుకోవడప్పుడు ఏమవుతుంది అంటే లిబర్టీకి కావలసిన పరిస్థితులలో ముఖ్యంగా ఉండకూడనిది అంటే లిబర్టీకి కావాల్సిన పరిస్థితులు ఏవైతే ఉండాలో, ఏ పరిస్థితులు అయితే ఉండకూడదో, లిబర్టీకి కావాల్సిన ఏ పరిస్థితులు ఉండకూడదు, ఏ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఏ అడ్డంకులు ఉండకూడదు, ఏ పరిస్థితులు ఉండకూడదు అనేది ముఖ్యంగా మనం ఆలోచించాలి. దీన్ని మనం ఏంటంటే నెగటివ్ స్వేచ్ఛ యొక్క నెగటివ్ కోణము, స్వేచ్ఛ అనే భావన యొక్క నెగటివ్ కోణములో చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క యొక్క ఒక బానిస ఒక మాస్టర్ సేమ్ రిలేషన్షిప్ ఉందనుకో, అందులో మాస్టర్ ఏది చెప్తే స్లేవ్ బానిస అది చేయవలసి ఉంటుంది. అంటే స్లేవ్ అనే పరిస్థితిలో, స్లేవిష్ కండిషన్లో మనిషి పూర్తిగా స్వేచ్ఛగా ఆలోచించడు. కెపాసిటీ ఉండొచ్చు కానీ ఆ కెపాసిటీని ఉపయోగించే పాజిటివ్ కోణం ఏంటంటే, అంటే నెగటివ్ కోణం ఏంటంటే, ఇది ఇంగ్లీష్లో మనకి ఈ పుస్తకంలో మనకు సప్లై చేసిన పుస్తకంలో ఉంది, లిబర్టీ యాజ్ ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్. లిబర్టీ యొక్క మీనింగ్ ఏంటి? ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్. లిబర్టీ ఏంటంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్.
అడ్డంకులు లేకుండా, పరిమితులు లేకుండా ఉండడమే, పరిమితులు లేకుండడమే స్వేచ్ఛ. మంచి ప్రవర్తనలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆలోచిస్తాయో లేదో, కొన్నిసార్లు ఆలోచిస్తే కొన్ని ఆలోచించే జంతువులు ఏం చేస్తాయి, వాటి ప్రత్యేకంగా కండిషన్స్ పెట్టినప్పుడు చాలా ఫ్రీగా బిహేవ్ చేస్తాయి. అనుకోవడము, లేకపోతే దానికి ఒక తన చిన్న జంతువుని చూసినప్పుడు ఆ జంతువుని పోయి కరవడము, జంతువుని పట్టుకోవడము స్వేచ్ఛ. అదేవిధంగా స్వేచ్ఛతో మన ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ ఏం చేస్తాయి, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కేక్ పెట్టుకుంటాయి. కేక్ పెట్టి ఉన్నప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తే వాటిని మొరుగుతాయి, వాటిని ఇంట్లోకి రాకుండా చేస్తాయి, బెదిరిస్తాయి, బాబు అంటారు. అదే చూసిన తర్వాత చాలా మనోళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, మనకు అవసరం ఉన్న వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు అని యజమాని ఏమంటున్నట్ట కొంచెం రెస్ట్రిక్షన్ పెట్టారు. అంటే రెస్ట్రిక్షన్ పెట్టకున్నప్పుడు, రెస్ట్రిక్ట్ చేయనప్పుడు కుక్క అనేది స్వేచ్ఛగా మెదిలింది అన్నట్టు. స్వేచ్ఛగా దాన్నే స్వేచ్ఛ అంటారు. ఎప్పుడైతే యజమాని వచ్చి దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాడో, లేకపోతే తాడు పట్టి లోపలి తీసుకుపోయాడో, లేకపోతే లోపలి తీసి మన తలుపు ఇంట్లో వేసి తలుపు పెట్టి మళ్ళా వచ్చిన అతిథిని గెస్ట్ని లోపలికి పిలిచాడో, అది దాని మీద రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు. నిజానికి అటువంటి స్వేచ్ఛ అది కుక్కలకి అటువంటి స్వేచ్ఛ అవసరం కూడా. మనం లేనప్పుడు, మన లోపల ఉన్నప్పుడు కూడా దొంగ వచ్చినా, ఎవరైనా వచ్చినా కూడా, రాని వాళ్ళు వచ్చినా కూడా దానికి స్వేచ్ఛ ఉండాలి. మొరిగి దాన్ని బెదిరించడం, ఇక్కడ నేనున్నాను, లోపలికి వస్తే నేను కరుస్తాను అనే విషయం అక్కడ వచ్చే దొంగకు కానీ, వచ్చే ఒక పర్సన్, మన అనవసరమైన పర్సనల్ కానీ అది తెలుసుకుంటుంది. సో అది స్వేచ్ఛ. సో రెస్ట్రిక్షన్ లేకుండా ఉండడమే స్వేచ్ఛ. లిబర్టీ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. లిబర్టీ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. దీన్నే నెగటివ్ కోణము అని అన్నారు. అయితే లిబర్టీ అనేదానికి, లిబర్టీ స్వేచ్ఛకి సో పాజిటివ్ కోణం కూడా ఉంది. పాజిటివ్ కోణము అంటే పరిస్థితులు, ఉండవలసిన పరిస్థితులు. స్వేచ్ఛ అంటే, స్వేచ్ఛ అనడం ఏంటంటే ఎప్పుడైతే పలానా పరిస్థితులు కావాల్సిన ఉన్నాయో అప్పుడు స్వేచ్ఛగా ఉన్నాడు. అబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ కాకుండా ప్రజెన్స్ ఆఫ్ కండిషన్స్, ప్రజెన్స్ ఆఫ్ కండిషన్స్, ఉండవలసిన పరిస్థితులు స్వేచ్ఛ కొరకు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి స్వేచ్ఛను కలిగి ఉండాలంటే, దాన్ని అమలు చేయాలంటే, దాన్ని తన యొక్క అభివృద్ధి కానీ, సామాజిక అభివృద్ధి కానీ కావలసిన విధంగా ఆలోచించాలంటే కొన్ని పరిస్థితులు ఉండకూడదు. ఈ ఉండకూడదు కొన్ని పరిస్థితులు ఉండాలి, ప్రోత్సాహం కావాలి. వ్యక్తి కొన్ని పరిస్థితుల్లో పర్టికులర్గా మన ఫర్ ఎగ్జాంపుల్ రాజరికం అనుకోండి, రాజరిక కుటుంబంలో పడినప్పుడు ఒక వ్యక్తి అంటే రాజుకు సంబంధించిన, రాజుకు చెందిన కొడుకు కానీ, బిడ్డ కానీ, మరి ఇతరులు కానీ రాజరికం మనం కూడా చేయాలా, నేను కూడా రాజుని కావాలా, నేను కూడా రాణిని కావాలా అనే పరిస్థితి అక్కడ ఉంది. అంటే అది మన పాజిటివ్ పరిస్థితి అనేది అక్కడ ఉంది. కాబట్టి రాజుకు చెందిన కొడుకుల బిడ్డలు, రాజుకు పుట్టిన కొడుకుల బిడ్డలు కూడా ఆ పరిస్థితుల్లో, ఆ పాజిటివ్ పరిస్థితుల్లో ఆ విధంగా ఆలోచనలు స్వేచ్ఛగా ఆలోచించడం, నేను రాజుని కావాలా అనే విధంగా, నేను రాజుని కావాలా అనే విధంగా ఆలోచిస్తారు. దానికి తదనుగుణంగా కూడా అతనికి కావాల్సిన ట్రైనింగ్, తర్వాత నేర్పరితనము, తర్వాత మన మహర్షుల దగ్గర పోయి, గురువుల దగ్గర పోయి వాళ్ళకి కావాల్సిన విజ్ఞానం, దాని వాళ్ళకి కావాల్సిన విలువ విద్య, వాళ్ళకి కావాల్సిన పోరాట పటిమ, కత్తిసాము, గుర్రం స్వారీ, ఇవన్నీ నేర్పుకుంటారు. ఇవన్నీ ఏంటివి? వాడు మన ఒక ప్రిన్స్ అంటారు, రాజకుమారుడు అతను ఈడొచ్చిందని చనిపోతాను, లేకపోతే తండ్రి కావాలని తన కొడుకును రాజును పట్టాభిషేకం చేసినప్పుడు ఇవన్నీ
ఉన్నాయి కాబట్టి, ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అతను రాజుకు రాజు కాగలుగుతాడు. మన పట్టాభిషేకం తర్వాత రాజ్యాన్ని ఏలగలుగుతాడు, రాజ్యాన్ని రక్షించగలుగుతాడు. యుద్ధంలో పోయి ముందే సైనికాధికారి సహాయంతో యుద్ధంలో ఎదుటివాని శత్రువుని మనం జయించగలుగుతాడు. సో ఇంకా అనేక విధాలు ఒక ఒక వ్యక్తి ఆడైనా మగైనా కూడా ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు కావాలనుకుంటాడు. అయితే శాస్త్రజ్ఞుడు కావాలనుకుంటాడు. తర్వాత కొత్త మన స్వేచ్ఛగా ఉన్నప్పుడు కొత్త ఐడియాస్ను మన కొత్త భావనలను రూపొందించుకోవడం కూడా జరుగుతుందన్నట్టు. స్వేచ్ఛ యొక్క లాభం అదన్నట్టు. స్వేచ్ఛ అనుగుణ పరిస్థితులు ఉండడం వల్ల లాభాలు ఏంటంటే కొత్త దాన్ని కనుగొనడము, కొత్తగా ఆలోచించడము జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు వ్యక్తికి తన సమాజానికి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా రెండు కోణాలు ఉంటాయి స్వేచ్ఛకి. ఏది స్వేచ్ఛకు కావలసిన స్వేచ్ఛ ఉండదగిన పరిస్థితులు ఏంటి, ఉండదగిన అడ్డంకులు ఏంటి, ఉండదగిన పరిమితులు ఏంటి, అబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్, అడ్డంకులు లేకుండా ఉండడం. రెండవది అంటే ఆ స్వేచ్ఛ అనే కెపాసిటీని, స్వేచ్ఛగా ఆలోచించడం, స్వేచ్ఛగా ప్రవర్తించడం అనే కెపాసిటీని ఉపయోగించడానికి కావలసిన ఉండవలసిన పరిస్థితులు ఏంటివి? ప్రజెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్. అబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్ మొదటిది, ప్రజెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్స్. సో ఈ ప్రజెన్స్ ఆఫ్ ది రిస్ట్రెయింట్స్, ప్రజెన్స్ ఆఫ్ కండిషన్స్, సెకండ్ దాన్ని మనం ప్రజెన్స్ ఆఫ్ కండిషన్స్ కూడా మనము చాలా బాగా ఆలోచించి ఏ కండిషన్స్ కనుక ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బానిసత్వ నిర్మూలనం మనం చాలామంది శాస్త్రజ్ఞులు ఎందుకు మన సమర్థించారు? బానిసత్వ నిర్మూలనని, స్లేవరీకి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంటుందని చాలామంది విప్లవపూరిత సిద్ధాంతకర్తలు ఎందుకు పుస్తకాలు రాశారు, భావనలు ఎక్స్ప్రెస్ చేశారు? ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే బానిసగా ఉండడము, బానిస బ్రతుకు జీవించడము అది మానవత్వానికి, మానవ శరీరానికి వ్యతిరేకం. బానిసకు కూడా స్వేచ్ఛగా ఉండాలంటే, స్వేచ్ఛగా బ్రతకాలంటే ఆ స్వేచ్ఛకి కావాల్సిన పరిస్థితులు ఉండాలి. స్వేచ్ఛగా అనుభవించడానికి ఆలోచించిన పరిస్థితులు ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఎవరైతే అడ్డంకులు ఉన్నారో ఆ అడ్డంకులు తీసివేయాలి. విప్లవపూరితంగా కానీ ఏది పద్ధతిలో కానీ ఆ పరిస్థితులు తీసివేయడం ఎట్లా అనేది మన రాజనీతి శాస్త్రజ్ఞులు, రాజనీతి తాత్వికులు బాగా ఆలోచించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకు తెలిసిన వాళ్ళు, మనము చదవవలసిన వాళ్ళు ముఖ్యంగా ఇందులో ఎవరు అంటే ముఖ్యంగా హాబ్స్, లాక్, రూసో మరియు ఇతరులు కూడా. అంటే వాళ్ళ తర్వాత అర్లీ లిబరల్ థింకర్స్, తర్వాత కొందరు వచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా జేమ్స్ మిల్లు, జాన్ స్టూవర్ట్ మిల్లు, తర్వాత గ్రీన్. అట్లా ఇందులో రెండు రకాల, ముందు క్లాసికల్స్, తర్వాత మోడర్న్స్. ఓకే, సో ఈ హాబ్స్, లాక్, రూసో వాళ్ళు రాజకీయ రంగాన్ని బాగా పరిశీలించి, రాజకీయ రంగం గురించి బాగా ఆలోచించి తమ యొక్క భావాలను రాశారు. ముఖ్యంగా మీరు జాన్ లాక్ కనుక చూస్తే అతను గ్లోరియస్ రివల్యూషన్, అతని యొక్క సిద్ధాంతం అనేది సోషల్ కాంట్రాక్ట్ థియరీలో అతను మన రాజ్యం యొక్క పుట్టుకను అతను సామాజిక ఓడంబడిక ద్వారా రాజ్యము వచ్చింది, రాజ్యము ఎమర్జీ అయింది అని ఒక ఊహాజనితంగా రాసిన గొప్ప రచన అతని యొక్క సోషల్ కాంట్రాక్ట్ థియరీలో. ఆ సోషల్ కాంట్రాక్ట్ థియరీలో నిజానికి అతను
వ్యక్తి స్వేచ్ఛను సమర్థించి, తర్వాత వ్యక్తి సహజంగా పుట్టుకతో న్యాచురల్ రైట్స్ ఉంటాయని, ఆ న్యాచురల్ రైట్స్ ఉండే పరిస్థితులను రూపొందించి ఆ నేచర్ ఆ పరిస్థితులను కాపాడే విధంగా రాజ్యం ఉండాలి. ఇది రాజ్యమునకును పౌరునికి మధ్య జరిగిన ఓడంబడిక, సామాజిక ఓడంబడిక. ఈ సామాజిక ఓడంబడికలు ఏముంటాయంటే వ్యక్తి శక్తిని కాపాడటానికి బై మిస్టేక్, బై నేచర్ మ్యాన్ ఈజ్ capable of rationality. Man is capable of deciding for himself, for his self-realization. సో దీని కొరకు రాజ్యం అనేది వచ్చి, రాజ్యము సహజ పరిస్థితి, నేచురల్ రైట్స్, స్టేట్ ఆఫ్ నేచర్, దాని గురించి మీరు ఇదివరకే విని ఉంటారు. సో ఈ పరిస్థితులను కాపాడడానికి ఈ రాజ్యము మరి పౌరులు ఓడంబడిక చేసుకుంటారు. ఈ ఓడంబడికలను మన అంశాలను అమలు చేయడమే ఈ రాజ్యం అనే వ్యవస్థ యొక్క బాధ్యతగా మన జాన్ లాక్ చాలా ముఖ్యుడు అంటారు. రూసో కూడా రాశారు కానీ ఇంకా వేరే విధంగా రాశాడు. కానీ అతను కూడా రాజ్యం యొక్క సామాజిక ఓడంబడిక ద్వారా వచ్చిందని అంటాడు. హాబ్స్ అదే అంటాడు. అదేవిధంగా హాబ్స్ ఏమంటాడంటే, ఒకసారి మన అతను మ్యాన్ ఈజ్ ఎ లిబరల్, కెపబుల్ ఆఫ్ థింకింగ్ లిబరల్లీ అండ్ క్రియేటివ్లీ అని చేస్తూనే అతను నిజానికి ఒక నిరపేక్ష రాజకీయ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. అతనేమంటాడంటే మ్యాన్కి స్వేచ్ఛ ఉంటుంది కానీ హద్దులు కూడా ఉంటాయి అని అన్నాడు. రెండవది, అతను స్వేచ్ఛని ఏమన్నాడంటే సైలెన్స్ ఆఫ్ లాస్, ఆబ్సెన్స్ ఆఫ్ లాస్ అని మనం నేర్చుకుంటున్నాం. కొందరంటే ఇతను సైలెన్స్ ఆఫ్ లాస్ అంటే ఏ పరిస్థితి మన చట్టాలు ఉండకపోవడం, అసలే చట్టాలు ఉండకపోవడం కూడా స్వేచ్ఛకు అనుకూలంగా ఉంటుంది. అది దాన్ని అతను హైలైట్ చేశాడు. ఒకవైపు అబ్సల్యూట్ మోనార్క్ ఉండాలంటాడు, కానీ అబ్సల్యూట్ మోనార్క్ అన్ని పరిస్థితులను శాసించకూడదు, శాసించవద్దు. ఎక్కడైతే శాసించడో, ఎప్పుడైతే శాసించవద్దో ఆ పరిస్థితిలో మనిషి స్వేచ్ఛను అనుభవిస్తాడు అని అతని, ఎందుకంటే అతను రేషనల్ బీయింగ్ అని ఆప్స్ కూడా భావించాడు. సో ఈ ముఖ్యులు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే, స్వేచ్ఛ నెగటివ్ కోణము అంటే పరిమితులు ఉండని పరిస్థితి, ఉండకుండా మన రిస్ట్రెయింట్స్, మన షరతులు ఉండకుండా ఉండడం అనేది ఒక కోణం అయితే, తర్వాత షరతులు పరిస్థితులు ఉండడము, ఏ పరిస్థితుల్లో ఉండాలి, ఏ పరిస్థితులు ఉంటే స్వేచ్ఛాపూరితమైన మన బ్రతుకు ఒక పౌరుడు, ఒక వ్యక్తి జీవించగలడు అనేది రాజ్యం ద్వారా, సామాజిక ఓడబడి ద్వారా, రాజ్యం యొక్క అధికారం కొంతవరకు లిమిటెడ్ పవర్ ద్వారా ఈ పరిస్థితులు కలగజేసుకోవచ్చు అని ఒక రాజ్యాంగ వ్యవస్థ పుట్టుకను గురించి ఆలోచించిన ముందు మన ఈ విధంగా చెప్పడం జరిగిందన్నట్టు. తర్వాత మనకి లేటర్ లిబరల్ థింకర్స్ అంటే లిబర్టీని గురించి ముఖ్యంగా జాన్ లాక్, రూసో, హాబ్స్ లాక్, రూసో అనే వాళ్ళే కాకుండా లేటర్ లిబరల్ థింకర్స్ అందులో ముఖ్యంగా జెర్మీ బెంటామ్, తర్వాత జేమ్స్ మిల్లు, టిహెచ్ గ్రీన్, వీళ్ళు తమ యొక్క రచనల్లో స్వేచ్ఛని గురించి ఇంకా కిందికి లోతుగా ఆలోచించారు. సున్నితమైన విషయాల గురించి ఆలోచించారు. ఎందుకంటే
వ్యక్తి మనం నిజానికి వచ్చినప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తి సమాజంలో ప్రవర్తించినప్పుడు ఆలోచించినప్పుడు అతను నిజానికి ఎన్నో ఎన్నో పరిస్థితులలో జీవించడం జరుగుతుంది. ఆ జీవించినప్పుడు ఏ విధంగా తన యొక్క వ్యక్తి ఆడ అయినా మగ అయినా తన యొక్క వ్యక్తిని తన యొక్క స్వేచ్ఛను అనుభవించినప్పుడు అది ఇతరుల స్వేచ్ఛకు ఏమన్నా అడ్డంకు కలుగుతుందా అంటే అడ్డంకు కలగకుండా ఒక వ్యక్తికే కాకుండా ఇతరులకు అంటే అతను వీళ్ళు ముఖ్యంగా సామాజిక శాస్త్రజ్ఞులు కానీ రాజనీతి శాస్త్రజ్ఞులు కానీ సామాన్యంగా సమాజంలోని వ్యక్తి మరి ఏది అడవులలో మన ఫారెస్ట్లలో లేకపోతే సముద్రంలో బతికే జీవుల గురించి మనుషుల గురించి కాదు సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క స్వేచ్ఛని గురించి ఆలోచిస్తున్నారు. అంటే కాబట్టి శాస్త్రజ్ఞులు న్యాచురల్గా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఏ స్వేచ్ఛ కొరకు ఏ అడ్డంకులు ఉండకూడదో ఏ అడ్డంకులు ఉండాలనో అని ఆలోచించినప్పుడు వాళ్ళు సమాజంలో ఉండే అందరి యొక్క స్వేచ్ఛను గురించి ఆలోచించాలి. అందరికీ కావలసిన ఏ అడ్డంకులు ఉండకూడదో అందరికీ ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదో అందరి యొక్క స్వేచ్ఛను అనుభవించడానికి తమ యొక్క వ్యక్తిత్వాన్ని సాక్షాత్కరించడానికి సెల్ఫ్ రియలైజేషన్ అంటారు ఇంగ్లీష్లో అది ఏ పరిస్థితులు ఉండకూడదు అనేది సమాజంలో మ్యాన్ ఈజ్ నాట్ అలో వ్యక్తి ఒక గుహలో కానీ ఫారెస్ట్లో కానీ ఉంటాడు అతని సమాజంలో ఉన్నప్పుడు అతని యొక్క స్వేచ్ఛ అతని యొక్క అవసరాలను తీర్చుకున్నప్పుడు ఆ స్వేచ్ఛ అవసరాలు తీర్చే ప్రాసెస్లో తీర్చుకునే క్రమంలో ఇతరుల యొక్క స్వేచ్ఛ ఏమవుతుంది ఇతరులకి తన యొక్క స్వేచ్ఛ అడ్డంకుగా ఉంటుందా లేకపోతే అనుకూలంగా ఉంటుందా అనే ప్రశ్న రావడం జరుగుతుంది. దీని గురించే మన ముఖ్యంగా జేఎస్ మిల్ అనేవాడు ఒక పుస్తకం రాశాడు ఆన్ లిబర్టీ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఏమేమి వివరించాడంటే వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించడానికి కావాల్సిన వ్యక్తి స్వేచ్ఛగా ఉండడానికి ఏ పరిస్థితులు అడ్డంకులుగా ఉంటాయి ఆ అడ్డంకులు ఎలా తీర్చుకోగలము అనేది అతను తన పుస్తకంలో చేస్తాడు. అతను తన పుస్తకంలో ముఖ్యంగా ఫోకస్ చేసింది కేంద్రీకరించింది ఏంటంటే వ్యక్తికి ముఖ్యంగా సామాజిక ఆచారాలు సామాజిక ఆలోచనలు సామాజిక వ్యవస్థలు వ్యక్తి స్వేచ్ఛకు అడ్డంకుగా ఉంటాయి ఫ్రీగా ఆలోచించకుండా ఉంటాయి. నిజానికి అతను ఏమంటాడంటే వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలి స్వేచ్ఛగా ఆలోచించాలి. సో బై నేచర్ ఈజ్ కేపబుల్ ఈజ్ హ్యావింగ్ full capacity to be rational and reasonable. సో కానీ అతనికి అడ్డంకులుగా ఏమొస్తున్నాయి సమాజంలో అంటే సామాజిక ఆచారాలు దానికి అనుగుణమైన సామాజిక వ్యవస్థలు ఆలోచనలు అవి ముఖ్యంగా అతను ఫోకస్ చేసిందంటే సామాజిక ఆచారాలు మనిషి యొక్క ఆలోచనను కంట్రోల్ చేస్తాయి ఆలోచనలు పెరగకుండా చేస్తాయి అంటారు. సామాజిక ఆచారాలు చెప్పండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మన గాడ్ గురించి దేవతలు దయాల గురించి అందరూ ఆలోచిస్తున్నారు. సో దేవతల గురించి మనం కూడా ఆలోచించాలి అందరూ ఆలోచించాలి అని అనుకోవడం. కానీ సరే దేవతలు ఉన్నారా లేదా ఈ టెంపుల్స్ మనం కట్టి ఇంత పెద్దగా ప్రతిరోజు లేకపోతే ప్రతి వారము టెంపుల్ పోయి మన యొక్క కోరికలు తీర్చుకోవడానికో మనం చేసే పనుల్లో వాళ్ళ యొక్క సహాయం తీసుకోవాలన్నా వద్దా అనే ప్రశ్నలు కూడా రావు ఆ వ్యవస్థ ఉండడం వల్ల. కాబట్టి సామాన్యంగా ఒక మిల్లు
వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్, గ్రేట్ మ్యాన్ అండ్ స్మాల్ మ్యాన్ గురించి బాగా శ్రద్ధ చూసి రాయడం జరుగుతుంది. ఒక ఆర్డినరీ మ్యాన్ ఏం చేస్తాడు, ఓకే అందరు పోతున్నారు కదా, గుడికి పోతున్నారు, అందరూ మన పలానా పనులు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తాం. అతనికి ఒక మన విచక్షణ ఉపయోగించి తాను ఆచరించిన ఆచారాలు సరైనవా లేవనే అనే వ్యవస్థ అది అవకాశమే కలగదు. సో నిజానికి మైండ్ ఏమంటుందంటే అసలు ఫ్రీగా ఉండేటట్టు ఈ సామాజిక వ్యవస్థలు, గుళ్ళు, గోపురాలు, ఆచారాలు ముఖ్యంగా అతను శ్రద్ధ ఏం చేస్తాడంటే మన చరిత్ర పరిణామం జరిగినప్పుడు ఆదిమ సమాజం నుంచి కొంచెం లెవెల్ నాగరిక సమాజం పెరిగినప్పుడు కొన్ని వ్యవస్థలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాట్రియార్కీ ఆదిమ సమాజానికి సంబంధించినప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండే, తల్లి ఆడమనిషి యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉండే సమాజంలో, ట్రైబల్ సొసైటీలో అది సహజంగా ఎందుకు వచ్చిందంటే అట్లా మనిషి పుట్టినప్పుడు, ఒక తల్లికి పుట్టినప్పుడు ఆ తల్లి గర్భంలో 8 నెలలు ఉండడం జరుగుతుంది. దాని తర్వాత తల్లి యొక్క సహకారంతోనే, తల్లి యొక్క రక్షణలోని తల్లి పాలు తాగుతూ తల్లి చాలా చదువుతుంది కాబట్టి పిల్లలకి తల్లికి ఎక్కువ సంబంధం. ఎందుకంటే ఆదిమ సమాజంలో పిల్లల్ని కని వెళ్ళిపోతాడు, ఇంకేం సంబంధం ఉండదు. మగ మనిషి పోతాడు కాబట్టి అతనికి ఏం సంబంధం ఉండదు. కాబట్టి అతను మన సమాజంలో తల్లి యొక్క పాత్రే ఎక్కువ ఉంటున్నారు. సమాజం ఏర్పడినప్పుడు కూడా దాన్ని మాతృస్వామ్య వ్యవస్థ అంటారు. మా తల్లికి ఎక్కువ అయితే కానీ పోను ఏమొచ్చిందంటే ఆ వ్యవస్థ పోయి ప్యాట్రియార్కీ పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో ఏమవుతుందంటే మగ మనిషియే ముఖ్యుడు, మగ మనిషికే ఎక్కువ అధికారం కలిగి ఉండాలా, మగ మనిషి యొక్క కంట్రోల్, నియంత్రణ ఎక్కువ ఉండాలనే భావనను మనం పితృస్వామ్య వ్యవస్థ. సో పితృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఆడవాళ్ళ యొక్క స్వతంత్ర ఆలోచన పోతుంది. పురుషాధిక్యత, మన స్త్రీ ఆధిక్యత సమాజంలో స్త్రీ ప్రాధాన్యత కలిగిన సమాజంలో స్త్రీ ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. కానీ పురుషాధిక్య సమస్యము పితృస్వామ్యం వచ్చినప్పుడు ఆ పరిస్థితి స్త్రీకి పొడుతుంది, ఉండకుండా పోతుంది. అంటే అడ్డంకులు అనేవి వస్తాయి, స్త్రీ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. దాన్ని ప్యాట్రియార్కీ అండ్ ఫస్ట్ స్త్రీ సామాన్యాన్ని ఏమంటారు, మ్యాట్రియార్కీ, MATRIACHY, మ్యాట్రియార్కీ ARCHY, మ్యాట్రియార్కీ. అది స్త్రీ ప్రాధాన్యత, స్త్రీ ఆధిక్యత సమాజం, స్త్రీ స్వేచ్ఛగా ఉన్నప్పుడు. అది పోయి స్త్రీ స్వేచ్ఛ పోయినప్పుడు పురుషాధిక సమాజం వచ్చినప్పుడు ఏమంటారు దాన్ని ప్యాట్రియార్కీ, PATRIARCHY, ప్యాట్రియార్కీ. పితృస్వామ్యం తర్వాత మగ మనిషి యొక్క ఆధిక్యత ఎక్కువ ఉంటుంది, కుటుంబం వ్యవస్థ. ఆ కుటుంబంలో ఏమవుతుంది అంటే స్త్రీ పురుషుని యొక్క అవసరాలకి, పురుషుల యొక్క భావనలకి అనుగుణంగా మెదలాలి, స్వేచ్ఛగా ఉండకూడదు. మ్యారేజ్ అనేది జేస్ మిల్ ప్రకారము ఒక అడ్డంకు, పరిమితి, స్వేచ్ఛ లేకుండా చేసింది, స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా చేసింది అని అంటారు. అసలు నిజానికి ఇంకా లోతుకు పోతే ప్యాట్రియార్కీ అనేది నిజానికి స్త్రీల మీదని కాదు, పెద్దవాళ్ళు చిన్నోళ్ళ మీద ఆధిక్యత కలిగి ఉంటారు. పెద్దవాళ్ళు చిన్నోళ్ళ మీద మన నియంత్రణ కలిగి ఉంటారు. అంటే ఫిజికల్గా కాకుండా మెంటల్గా కూడా అన్నట్టు. కాబట్టి అతను ఏమంటాడంటే ఈ ప్యాట్రియార్కీ వ్యవస్థే ఉండకూడదు, ప్యాట్రియార్కీ యొక్క ఆచారాలే ఉండకూడదు అని మిల్ యొక్క ప్రతిపాదించి అతను ఏమంటాడు మ్యారేజ్ గురించి ఏమంటాడంటే
అసలు మ్యారేజ్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ షుడ్ బి ఏ రిలేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉండాలా. అట్లా కాకుండా స్త్రీ మీద పురుషుడు ఆధిక్యతగా ప్రవర్తించడము, ఆ ఆధిక్యతని స్త్రీ యాక్సెప్ట్ చేయడము, అట్లా యాక్సెప్ట్ చేసే వ్యవస్థ ఐడియా నిజానికి మార్పు కావాలా, సంస్కరింపబడాలా. మ్యారేజ్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ అని చెప్తాడు. అదేవిధంగా అతను లిబర్టీలో ఇంకా ఏమి రాస్తాడంటే మన మనసు యొక్క స్వేచ్ఛకు సంబంధించిన ఇతర పరిస్థితులు, ఇతరుల యొక్క ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కూడా మనిషిని పూర్తిగా ఆలోచింపకుండా చేస్తుంది, ఫ్రీగా ఆలోచింపకుండా చేస్తున్నాడు ఇది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉండాలా అని, అంటే ఆ కోవరని మార్క్లో మన హాబ్స్, లాక్, రూసో కోణంలోని ఇతను కూడా కొంచెం లోతుగా పోతాడు. అసలు అతను మనుషుల మధ్యనే గ్రేట్ మ్యాన్ అండ్ స్మాల్ మ్యాన్ అని చెప్తాడు. అతను ఏమంటాడంటే స్వేచ్ఛగా ఆలోచించి విప్లవాత్మకంగా మెదిలి కొత్త ఆలోచనలకు రూపొందించుకొని మనసులో తన యొక్క మన మైండ్లో రూపొందించుకొని పాత ఆలోచనలను క్రిటిసైజ్ చేసి దాన్ని విప్లవాత్మక మార్పులు తీసుకోవాలా, సంస్కరించాలా అనే వాళ్ళు కొందరే ఉంటారు అని కూడా అతను అంటాడు. సో ఈ జేఎస్ మిల్ గ్రేట్ పీపుల్ అండ్ స్మాల్ పీపుల్ మధ్యన మంచిగా మన భేదం తీసుకొస్తారు. గ్రేట్ పీపుల్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లిబర్టీ. వాళ్ళ ఆలోచన క్వాలిటేటివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏమంటాడంటే elitist man is great. That a man who has small needs, small qualities, చిన్న బాగా తినడము, బాగా తిని ఎంజాయ్ చేయడము, సామాన్యంగా క్వాలిటీ కలిగి ఉండడము, అతనికి నిజమైన అధికారాల్లో క్వాలిటీలో ఆలోచించే ధోరణి కానీ మన ప్రవర్తన కానీ ఉండవు. కొందరికి ఉంటాయి. ఆ ఉండడం వల్ల ఏం చేస్తారంటే ఉన్న వ్యవస్థలకి ఆలోచనలకి వ్యతిరేకంగా ఆలోచించి ఇట్లెందుకు కాదు అని, స్త్రీలు ఎందుకు మన స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారని ఆలోచిస్తారు. అదేవిధంగా స్త్రీ మన స్వేచ్ఛ ఉండాలంటే ఏ విధంగా ఎటువంటి పరిస్థితులు కూడా ఉండాలా అని అతను ఆలోచిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతను చాలా లోతుగా పోయినప్పుడు రాజకీయ స్వేచ్ఛను ఆలోచించినప్పుడు అతను ఏమంటాడంటే అసలు మెజారిటీ అనేది కూడా తప్పు అనే విధంగా అతను ఆలోచించాడు. అంటే మెజారిటీ షుడ్ బి గివెన్, లేకపోతే మెజారిటీ ప్రజలు ఏది చెప్తే అది సత్యమని, ఒక మైనారిటీ ఒక కొత్త సిద్ధాంతం దానికి మెజారిటీ వ్యతిరేక భావనకి ఉంటే అది తప్పు అని చెప్పడం సరి అయింది కాదు అని చేసేదంట. ఉదాహరణకి అతని యొక్క స్లోగాన్ ఏంటంటే వన్ మ్యాన్ మేక్స్ మెజారిటీ, దెన్ మేక్ మెజారిటీ. ఇఫ్ 99 పీపుల్ హోల్డ్ వన్ ఐడియా, 99 మంది ఒక భావనని పట్టుకొని ఉంటే, యాలాడుతుంటే, ఒక మనిషి వేరే ఐడియా, ఒక ఉన్న ఐడియాకి వ్యతిరేకంగా విప్లవాత్మక ఐడియాని కలిగి ఉండడము అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛను మనం ఇవ్వాలన్న, వ్యక్తి స్వేచ్ఛను కనుక మనం ప్రాధాన్యత ఇస్తే ఏమవుతుందంటే అప్పుడున్న తప్పుడు ఆలోచనలు కనుకుంటే ఆ తప్పుడు ఆలోచనలు పోయి ఈ కొత్త ఆలోచనకి మనము ప్రాధాన్యత ఇస్తే ఆ కొత్త ఆలోచన అమలులోకి వస్తుంది. అప్పుడు బెనిఫిట్స్ కూడా జరుగుతాయి. ఉదాహరణకి మనం చరిత్రలో చూసుకుంటే మన భూమి ఇదివరకే చాలా కాలం వరకు ఫ్లాట్గా ఉందని ఈ మధ్యయుగాల సిద్ధాంతంలో, తర్వాత రిలీజియస్ డామినేటెడ్ కాలంలో ఈ పరిగణించడం జరిగిందండి. కానీ
కొత్తగా ఆలోచించడము. అరిస్టాటిల్ ఎవరో నాకు జ్ఞాపకం లేదు. అతను ఏమన్నాడంటే భూమి గుండ్రంగా ఉండదని తమ యొక్క మన పరికరాల ద్వారా, శాస్త్రీయ పరికరాల ద్వారా, తర్వాత మన స్వేచ్ఛగా ఆలోచించడం ద్వారా భూమి గుండ్రంగా ఉన్నదని అతను కనిపెట్టాడు. అయితే ఆ కనిపెట్టడంలో అతను తన జీవితాన్నే ముఖ్యంగా ఏ శాస్త్రజ్ఞుడు అని ఖచ్చితంగా అయితే చెప్పలేము, కానీ అతను మాత్రం తన యొక్క ప్రాణాన్నే మన పనంగా ఇవ్వడం జరిగింది. కానీ అతని యొక్క స్వేచ్ఛగా ఆలోచించడం వల్ల సమాజానికి బెనిఫిట్ కలిగింది. కొత్తగా భూమి గుండ్రంగా ఉందని కనుగొనడం జరిగింది. ఆ భూమి గుండ్రంగా ఉండడం అనడం వల్ల అతను కొత్త ప్రయోగాలు చేసి, మళ్ళీ తర్వాత శాస్త్రం కొత్త ప్రయోగాలు చేసి మన కొత్త విషయాలు కనిపెట్టి మానవ జాతికి, మానవ సమాజానికి అనేక విధాలుగా బెనిఫిట్స్ కలగజేయడం జరిగింది. అది భూమి ఫ్లాట్గా ఉన్నదాన్ని అప్పుడున్న మత సిద్ధాంతాల యొక్క ప్రభావం వల్ల అట్లనే భూమి అంటే నిజానికి మత సిద్ధాంతాల ఏది చెప్పినా కూడా కరెక్టే అనే భావన అప్పుడు ఉండేది. సో కానీ మిల్ ప్రకారము ఒక్కడైనా కూడా 99 మంది భూమి ఫ్లాట్గా ఉందా, కానీ మిల్ ప్రకారము ఒకడు వచ్చినా కూడా, ఒకడు కొత్తగా ఆలోచించినా కూడా ఆ ఆలోచనకు మనం ప్రాధాన్యత ఇవ్వాలా అని చెప్తారు. సో క్వాంటిటేటివ్ మెజారిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటేటివ్ అనేది కూడా ఇంపార్టెంట్ అని మిల్లు తన పుస్తకంలో రాస్తారు. అయితే అదేవిధంగా జేఎస్ మిల్లు మన నిజానికి సబ్జెక్షన్ ఆఫ్ ఉమెన్ అనే పుస్తకం కూడా రాస్తారు. స్త్రీ యొక్క స్వేచ్ఛకి, స్త్రీ యొక్క అభివృద్ధికి అతను నిజానికి చాలా మంచి కంట్రిబ్యూషన్ చేశారు. జేఎస్ మిల్ అటువంటి వాడు చాలా రీజనబుల్ లేని విషయాలను, సంస్థలను వ్యతిరేకించి అవి సంస్కరింపబడాలని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్ మిల్ అనేవాడు ప్రిజన్ రిఫార్మ్స్ కోరాడు. అంటే ఒక వ్యక్తులను మన ఏదన్నా తప్పులు చేస్తే, హింసాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొంటే, లేకపోతే దొంగతనం చేస్తే అతన్ని సామాన్యంగా ప్రభుత్వము జైల్లో పెడుతుంది. జేఎస్ మిల్ ఏమంటాడంటే జైల్లో పెట్టినప్పుడు పరిస్థితులను జైల్లో కలగజేయాలంటాడు. ఆ పరిస్థితులను జైల్లో కలగజేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యన మన రాష్ట్రంలో కూడా దానికి ఈ జైళ్ళ యొక్క సంస్కరణలు వచ్చినాయి. నాయన నరసింహన్ ఉన్నప్పుడు అతను ఏం చేశాడు, అందులో పడి దొంగతనం చేశాడు. స్త్రీ పురుషులకు సంస్కరించడానికి కొన్ని మన ఉత్పత్తిదాయకమైన కార్యక్రమాలు చేయించాడు. వ్యవసాయం చేయించడం, అదే ప్రిజన్లోనే వ్యవసాయం చేయించడం, లేదా ప్రిజన్లో ఉన్న వ్యక్తులు చాలా మంచి వాళ్ళు అయితే వాళ్ళని తీసుకొని బయటికి మాకు ఎంప్లాయ్మెంట్ కూడా కలిగించాడు. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అయిన తర్వాత ఇంటికి వచ్చినట్టు జైలుకు రావాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ స్టేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సమ్ పెట్రోల్ పంప్స్ ఎంప్లాయ్మెంట్ వాజ్ క్రియేటెడ్ ఫర్ ద ప్రిజనర్స్. సో వాళ్ళు వచ్చి బయటకు వచ్చి మన ఎంప్లాయ్మెంట్ ద్వారా, అంటే నిజంగా జెర్మీ బెంథమ్ ఏం ఆలోచించాడంటే దొంగతనాన్ని కానీ లేకపోతే ఇంకా అఘాయితాన్ని కానీ అది లేకపోతే వాళ్ళు చేస్తారన్నట్టు. నిజానికి అది ఉంటే వాళ్ళు చేయరు. ఇది ఒక పరిస్థితి. అంటే ఇప్పుడు దొంగతనం ఎవరు చేస్తారు? తను తినడానికి లేనప్పుడు, తను కొంచెమైన సుఖంగా ఉండడానికి, బ్రతకడానికి లేనప్పుడు దొంగతనం చేస్తాడు. అంటే ఆ కొత్త పరిస్థితి, దొంగతనం చేసే పరిస్థితిని మార్చాలా అనే విధంగా అతను ఒక సంవర్ధక, మన కన్స్ట్రక్టివ్ పద్ధతిలో జెర్మీ బెంథమ్ ఆలోచించాడు. ఇలాంటి జెర్మీ బెంథమ్ను జేఎస్ మిల్కి దగ్గరతనం ఉంది అనుభవం. వాళ్ళు టిహెచ్ గ్రీన్ కానీ, జెర్మీ బెంథమ్ కానీ, మన జేమ్స్ మిల్ కానీ వాళ్ళు వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చారు. వ్యక్తి సృజనాత్మకతకి, వ్యక్తి యొక్క విచక్షణ శక్తికి అతను ప్రాధాన్యం ఇచ్చారు. కానీ వాళ్ళు ఏమంటారంటే వ్యక్తి సృజనా శక్తి
వ్యక్తి యొక్క యోగ్యతను కూడా పెంపొందించుకోవడానికి, ఉపయోగించుకోవడానికి పాజిటివ్ పరిస్థితులు కూడా కావాలా. ఆ పాజిటివ్ పరిస్థితులు కలగడానికి సమాజంలో పౌర సమాజంలోనూ, తర్వాత మన రాజకీయ సమాజంలో రాజ్యం ద్వారా కానీ ఆ పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉండాలా అని వాళ్ళు ఐడియా చేయడము జరుగుతుంది. అయితే అంటే ఇక్కడ వాళ్ళు స్వేచ్ఛను గురించి రాసిన సిద్ధాంతకర్తలు స్వేచ్ఛని ఏదో ఊహాజనితంగా అది మంచిది, స్వేచ్ఛగా ఉంటే బాగుంటుంది అని ఒక క్యాజువల్గా కాకుండా సామాజిక అభివృద్ధికి కూడా, శాస్త్రీయ జ్ఞానము పెంపొందించుకోవడానికి కూడా అవి స్వేచ్ఛ అవసరము అనేది మనం ఖచ్చితంగా మనం అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. స్వేచ్ఛ ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న విషయంలో చూస్తాము. ఎందుకంటే ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజుకు అతను ఏమి అడ్డంకులు లేకుండా ఏది పడితే తినడము లేకపోతే తాగడము వల్ల అతనికి కొన్ని రోగగ్రస్తుడు అవుతాడు. అతని యొక్క మన ఆర్డర్స్ని ఫాలో అయ్యేవాళ్ళే కొందరు వైద్యులు వస్తారు. వైద్యులు వచ్చి బాబు రాజుగారు మీకు దండం పెడతాను, ఇట్లా కాదు అట్లా అంటే ఈ యొక్క పదార్థాలను మనం సేవించకూడదు అంటే బాగా తినడం తాగడము జరగకూడదు. మరి ఈ పదార్థాలని మనం భోజనంలో ఉండాలి, ఆ భోజనాలు తినాలి, కొంచెం అడ్డులు మన రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని తినాలా, అప్పుడే మన యొక్క రోగగ్రస్తత అనేది దూరం అవుతుందని ఈ వైద్యులు చెప్తారన్నాడు. అంటే వైద్యులు వచ్చిన దానికి రాజు మీద అడ్డంకులు పెడుతున్నారు. మీరు నా కింద ఉండి నేను పెట్టిన తిండి తింటూ నా మీద రెస్ట్రిక్షన్స్ పెడతారా అని కనుక ఉంటే రాజు ఆ రోగాన్ని పోగొట్టుకోలేడు, బతకలేడు. ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవాల్సింది వైద్యులు రాజు అయినా కూడా వైద్యులు చెప్పినట్టు వినాలా, రాజు అయినా కూడా రేషనల్గా ఆలోచించాలా. స్వేచ్ఛగా ఏది పడితే తింటానో తాగుతానో చేస్తాను, తర్వాత మన స్త్రీలతో నేను ప్రవర్తిస్తాను అంటే మాత్రం అతను చనిపోవడానికి కూడా అవకాశం. సో మన కింది వాళ్ళైనా కూడా వాళ్ళు చెప్పిన మాట వినడం అనేది నిజానికి మన అవసరం అని. ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వకూడదు. వైద్యులకి నువ్వు స్వేచ్ఛ ఇవ్వకపోతే వాళ్ళు నీకు సలహాలు చెప్పరు. వాళ్ళు నువ్వు ఎట్లా బతకాలో, ఎట్లా రోగాన్ని దూరం అంటే రాజుకు చెప్తున్నాను. రాజు ఎట్లా బతకాలి, ఎట్లా రోగగ్రస్తుడు రోగాన్ని నుంచి మన ఆరోగ్యవంతుడుగా అయ్యడానికి వాళ్ళు ఫ్రీగా ఆలోచించి చెప్పే విషయాలు నీకు బెనిఫిట్ అవుతున్నాయి. కాబట్టి నువ్వు వాళ్ళని ఫ్రీగా ఉంచాలి. నా కింది వాళ్ళు కదా, నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీల్లేదు, తినడానికి గుద్దడానికి బయటకు పో, నా మీద రెస్ట్రిక్షన్ పెట్టడం నా ఇష్టం అట్నో. సో ఫ్రీడమ్ అనేది, లిబర్టీ అనేది సామాన్యంగా మానవ సమాజంలో, మానవ సంబంధాల్లో చాలా సంవర్ధకమైన రోల్ ప్లే చేస్తుంది. లిబర్టీ అనేది చాలా ముఖ్యము. ఉదాహరణకి ఒక పురుషుడు, స్త్రీ మనకి విహారయాత్రకు పోతుంటాం. విహారయాత్రకు పోయినప్పుడు సామాన్యంగా జంగట్లకు కూడా పోవడం జరుగుతుంది. జంగలకు పోయినప్పుడు స్త్రీ వెనక ఉండి స్త్రీ పురుషుడు కలిసిపోతుంటే మాట్లాడుకుంటుంటే ఒక మన టూరిస్ట్ సెంటర్లో వెనుక నుంచి ఎక్కడి నుంచి ఒక పులి వచ్చి అతన్ని కరవడానికి ప్రయత్నిస్తుంది. అట్లా ప్రయత్నించినప్పుడు స్త్రీ భార్య అనుకుందాం, భార్య ఏం చేస్తుంది, ఇమ్మీడియట్గా అతన్ని నూకేసి అడ్డం పడేటట్టు కూడా చేస్తుంది. తర్వాత నీకు ఆ పులి వెనక నుంచి వస్తుంది అని పురుషుని మీద నీకు బలవంతంగా అతన్ని తగ్గిస్తుంది.
అంటే స్వేచ్ఛగా తను తాను స్వేచ్ఛగా ఆలోచించి స్వేచ్ఛగా ప్రవర్తించాలని ఆమెకు తెలుసు. ఆ స్వేచ్ఛ పురుషుడు భర్త ఇవ్వడం జరుగుతుంది. అటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు తన యొక్క ప్రాణాన్నే కాపాడుకోగలిగాడు. ఎందుకంటే వెనుక నుంచి ఏదో వస్తుంది కాబట్టి ఇమీడియట్గా తన స్వేచ్ఛను అనుసరించి తన స్వేచ్ఛను ఉపయోగించి స్త్రీ అతనికి చెప్పడము, అతన్ని పక్కకు జోగించడము జరుగుతుంది. ఓసారి ఆ పులి వచ్చి తన మీద కూడా పడవచ్చు, తనను కూడా కరిచిపోవచ్చు, అది వేరు. కానీ ఆ స్వేచ్ఛ మన యొక్క ఉపయోగాలు అనేది చాలా ముఖ్యంగా ఈ కేస్ తర్వాత ఇతరులు వాటి యొక్క లాభాలను హైలైట్ చేయడం జరిగింది. వచ్చేదే కాదు, స్వేచ్ఛ ఉండడం వల్ల ఏ విధంగా సమాజం దానికి అభివృద్ధి చెందుతుంది, సామాజిక లాభాలు కూడా అవి ఉన్నాయి అని చెప్పగలుగుతాం. అంతకంటే మనం నిజానికి ఇంకా స్వేచ్ఛ యొక్క ఇంపార్టెన్స్, ఆబ్సెన్స్ ఆఫ్ స్వేచ్ఛ అంటేనే ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రిక్ట్స్ అనే భావన మనం ఈ చర్చలో మనకి అర్థం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి స్వేచ్ఛ అనే ఈ కొత్త కోర్సులో 103 అనే కోడ్ కలిగిన కోర్సులో, ఇగ్నో కోర్సులో మనం స్వేచ్ఛ అంటే రెస్ట్రిక్షన్స్ అడ్డం లేకుండా ఉండడము అనేది చేసుకున్నాం. సో దానికి సంబంధించిన వ్యక్తులు, శాస్త్రజ్ఞులు, తాత్వికులు కూడా ఎవరు ఉన్నారో మనం తెలుసుకున్నాం. దాని తర్వాత వాళ్ళ యొక్క బట్టి స్వేచ్ఛ అనే భావన ఇది ప్రిన్సిపల్స్ పొలిటికల్ సైన్స్ అట్లా కాకుండా వాళ్ళ వేరు సిద్ధాంతకర్తలు, తాత్వికులు వాళ్ళ పుస్తకాలలో కూడా ఏమి రాశారు అని కూడా మనము నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనము వివరంగా నేర్చుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంతటితో ఈ లెక్చర్ ముగిస్తూ నెక్స్ట్ లెక్చర్లో కలుసుకుందామని